నేడు సామాన్య 19వ ఆదివారాన్ని కొనియాడుతున్నాం. ఈ రోజు మనం ధ్యానం చేసుకునే మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం నుండి 8వ వచనం వరకు. ఏలియా ఒక్కడే అరణ్యమున ఒకరోజు ప్రయాణము సాగించెను. ఆ అడవిలో ఒక రేగు చెట్టు కింద కూర్చుండి ప్రాణము విడువగోరెను. ప్రభు, ఈ బాధ లేక చాలు, నా ప్రాణమును తీసుకొనుము. మా పూర్వుల వలె నేనును జీవములో విడిచెదను అని పలికెను. అట్లు పలికి చెట్టు క్రింద పండుకొని నిద్రించెను. అప్పుడు ఒక దేవదూత అతనిని తట్టి లేపి, నీవు లేచి భుజింపము అని చెప్పెను. అతడు మేల్కొని చుట్టూ పారచూడగా నిప్పుల మీద కాల్చిన రొట్టె, ముంతెడు నీళ్లు తల ప్రక్కనే కనిపించెను. ఏలియా ఆ రొట్టెను తిని నీళ్లు త్రాగి మరలా నిద్రించెను. దేవదూత రెండో మారు కూడా అతనిని తట్టి లేపి, లేచి భుజింపుము, నీవు చాలా దూరము ప్రయాణము చేయవలెను అని పలికెను. ఏలియా లేచి రొట్టెను తిని నీళ్లు తాగెను. ఆ ఆహారపు బలముతో 40 రోజులు నడిచి దేవుని కొండ అయిన హోరేబు చేరుకొనెను. క్రీస్తు పూర్వము 9వ శతాబ్దంలో ఏలియా ప్రవక్త ప్రవచించాడు. ఏలియా ప్రవక్త కాలంలో అబద్ధపు ప్రవక్తలను తాను ఖండించి ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలను హెచ్చరించి ఉన్నాడు. బాలుదేవుని మీరు ఆరాధించవద్దు, యావే దేవుని మాత్రమే ఆరాధించండి. ఎందుకంటే బాలుదేవుడు నిజమైన దేవుడు కాదు, యావే దేవుడు మాత్రమే నిజమైన దేవుడు అని ఇశ్రాయేల్ ప్రజలకు తెలియచేసి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అంతేకాకుండా బాలుదేవుడు నిజమైన దేవుడు కాదు అని నిరూపించాడు. ఆహాబు రాజు సమక్షములో, ప్రజలందరి సమక్షములో బాలు ప్రవక్తలందరినీ కూడా పందెంలో ఓడించి ఉన్నాడు. యావే దేవుడే నిజమైన దేవుడు అని అందరికీ నిరూపించి ఉన్నాడు. ఒప్పందం ప్రకారముగా బాలు ప్రవక్తలందరూ కూడా వధింపబడ్డారు. బాలు ప్రవక్తలు వధింపబడ్డారని తెలుసుకున్న యెజబెల్ రాణి ఏలియా ప్రవక్తను చంపటానికి నిర్ణయించుకున్నది. ఆ విషయం తెలుసుకున్న ఏలియా ప్రవక్త అక్కడి నుండి దూరంగా పారిపోతున్నాడు. ఒకరోజు ప్రయాణం చేసి అలసిపోయి ఒక రేగు చెట్టు కింద కూర్చుని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నేను జీవితంలో అలసిపోయాను, నా ప్రాణాన్ని నువ్వు తీసేసుకో అని తాను ఆ చెట్టు కిందే నిద్రపోయాడు. దేవుడు తనకు దూత ద్వారా రొట్టెను దయచేసి తనకు శక్తిని ఇస్తున్నాడు. 40 రోజుల పాటు ప్రయాణించడానికి దేవుడు శక్తిని, బలాన్ని వస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రవక్త ఏ విధంగా అయితే దేవుడు దయచేసిన రొట్టెను తిని శక్తిని పొందుకుని హోరేబు పర్వతం చేరుకున్నాడు, అదే విధముగా మనము కూడా ప్రభు దయచేసే ఆధ్యాత్మిక ఆహారాన్ని స్వీకరించి శక్తిని పొందుకుని మన గమ్యస్థానమైన పరలోక రాజ్యం చేరుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ప్రవక్త నిద్రపోతున్నప్పుడు దేవదూత వచ్చి ఏలియాను తట్టి లేపి, నీవు లేచి భుజింపుము అని తెలియచేసింది. అదేవిధముగా నూతన వేదంలో యేసు ప్రభు కడ్రాత్రి భోజన సమయంలో రొట్టెను అందుకొని దానిని త్రుంచి తన శిష్యులకు ఇస్తూ, ఇదిగో దీనిని తీసుకుని భుజించండి, ఇది నా శరీరము అని తెలియచేసి ఉన్నాడు. మనము ప్రభు దయచేసే ఈ ఆధ్యాత్మిక ఆహారాన్ని స్వీకరించినప్పుడు మన శక్తిని పొందుకుంటాం. మన గమ్యస్థానం చేరటానికి మనం బలాన్ని పొందుకుంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువిశేషము యోహాను సువార్త 6వ అధ్యాయము 41వ వచనం నుండి 51వ వచనం వరకు కొన్ని వచనాలను చదువుకుని ధ్యానం చేసుకుందాం. నన్ను విశ్వసించువాడు నిత్య జీవం పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. జీవాహారమును నేనే. మీ పితరులు ఎడారులో మన్నాను భుజించి మరణించరి. పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. దీనిని భుజించువాడు మరణింపడు. పరలోకము నుండి దిగివచ్చిన జీవమగల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించునచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేనిచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యేసు ప్రభు జీవాహారం గురించి బోధిస్తున్నాడు. జీవాహారమును నేనే. మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించి మరణించిరి, కానీ నేనిచ్చు ఆహారం భుజించువాడు మరణించడం అని తెలియజేస్తున్నాడు. మన్నా భోజనానికి ప్రభు దయచేసే ఆహారానికి పొంతన ఉంది. మన్నా భోజనము తండ్రి దేవుడు పరలోకము నుండి ఇశ్రాయేల్ ప్రజలకు దయచేశాడు. యేసుక్రీస్తు ప్రభువు దయచేసే భోజనము కూడా
పరలోకము నుండి అనుగ్రహింపబడుతుంది. యేసు ప్రభువు మనకు దయచేసే భోజనము తన శరీరమే. మన్నా భోజనము కంటే యేసు ప్రభు యొక్క శరీరము మెన్నైనది. ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరించేవాడు మరణించడు, జీవించును అనే విషయాన్ని ప్రభువు తెలియజేస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, నేను జీవాన్ని ఇవ్వటానికి, దాన్ని సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చాను అనే విషయాన్ని ప్రభువు తెలియజేస్తున్నాడు. పరలోకము నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే అంటున్నాడు. ఈ జీవము గల ఆహారమును సమకూర్చుకోవటానికి మనం తపించాలి. శాశ్వతమైన భోజనము కొరకు మీరు వెదకండి అని ప్రభువు తెలియజేసి ఉన్నాడు. ప్రియా మిత్రులారా, ఈ భూలోకములో మనము జీవించటానికి ఈ భౌతికమైన ఆహారము అవసరము, ఈ అశాశ్వతమైన ఆహారము చాలా అవసరము. ప్రియా సహోదరి సహోదరులారా, కానీ ఈ అశాశ్వతమైన ఆహారము కంటే శాశ్వతమైన ఆహారము చాలా మిన్నైనది అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. ఈ శాశ్వతమైన భోజనము అంటే ప్రభు యొక్క వాక్కు, ప్రభు యొక్క సందేశము, ప్రభు యొక్క శరీరము. ప్రియా సహోదరి సహోదరులారా, ప్రభు కడరాత్రి భోజన సమయంలో రొట్టెను తీసుకుని త్రుంచి తన శిష్యులకు ఇస్తున్నాడు. ఇదిగో నా శరీరము, మీరు భుజించండి అంటున్నాడు. పాత్రను అందుకొని తన శిష్యులకు ఇస్తూ, ఇదిగో నా రక్తము, మీరు పానం చేయండి అంటున్నాడు. నా శరీరం భుజించి నా రక్తమును పానము చేస్తేనే తప్ప మీలో జీవముండదు అని ప్రభు తెలియచేసి ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, మరి ప్రభు ప్రతిసారి మనము దేవ బలి పూజలో పాలు పంచుకున్నప్పుడు తన యొక్క శరీర రక్తాలను మనకు ప్రసాదిస్తున్నాడు. తన యొక్క వాక్కును మనకు వినిపిస్తున్నాడు. ఎవరైతే భక్తి ప్రవృత్తులతో ప్రభు యొక్క వాక్కును ఆలకిస్తారో అటువంటి వారు ప్రభు భోజనాలు స్వీకరిస్తున్నారు. ఎవరైతే ప్రభు యొక్క శరీర రక్తాలను దివ్య సప్రసాద రూపంలో భక్తి ప్రవృత్తులతో స్వీకరిస్తారో అటువంటి వారు ప్రభు యొక్క జీవాహారాన్ని స్వీకరిస్తున్నారు. అందుచేత ప్రభు దయచేసే ఈ శాశ్వతమైన ఆహారం కోసం తప్పిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర ప్రభువా, నేటి మొదటి పట్టణంలో ఏలియా ప్రవక్త రొట్టెను తిని శక్తిని పొందుకుని 40 రోజుల పాటు ప్రయాణం చేసి హోరేబు పర్వతాన్ని చేరుకున్నాడు. అదేవిధముగా మేము కూడా దివ్య సప్రసాదం ద్వారా శక్తిని పొందుకుని మా గమ్యస్థానమైన పరలోక రాజ్యాన్ని చేరుకునే గొప్ప వాక్యాన్ని దయచేయండి. ప్రభువా, నేటి సువార్తలో నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు జీవాహారం నేనే అంటున్నాడు. ఎవడైనా ఈ ఆహారం భుజించిన యెడల అటువంటి వాడు నిరంతరము జీవించిన తెలియజేసి ఉన్నాడు. ప్రభు, ఈ లోకములో మేము జీవించినప్పుడు కేవలము భౌతిక ఆహారము కోసం శ్రమించడం మాత్రమే కాకుండా శాశ్వతమైన ఆహారం కోసం తప్పించే వాక్యాన్ని దయచేయండి. ప్రభు, ఈ రోజున ఎవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరినీ కూడా నీ కృపావరములతో నింపమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమేన్.